ఆస్తి ముందు అనుబంధాలు చిన్నబోతున్నాయి. రక్త సంబంధాలు మరచి రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. ఒకప్పుడు ప్రత్యర్థుల రక్తం రుచి చూసిన మారణాయుధాలు ఇప్పుడు సొంత మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. అందరూ బాగుండాలని కన్నతండ్రి చేసిన పంపకాలను కాదనుకొని పినతల్లి తమ్ముడిపైనే కక్ష పెంచుకున్నారు. వదిలిపెట్టండయ్యా అని ఆ తల్లి వేడుకున్నా కనికరించలేదు. ఇంతకీ దేనికోసం ఈ గొడవ? రక్త సంబంధికుల రక్తాన్నే కళ్ళ చూడడానికి కారణమేంటి? ఒకే తండ్రి బిడ్డలైన అన్నదమ్ముల మధ్య ఆక్రోశం ఎటుదారి తీసింది? ఎకరం పొలం 2 నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఒక తండ్రి రక్తం పంచుకుని పుట్టిన బిడ్డల మధ్య ఉండాల్సిన రక్త సంబంధాన్ని కాదనుకుని రక్తం కళ్ళ చూశారు. ఆస్తి కోసం అయినవాళ్లనే తెగ నరికారు. వదిలేయండని ఆ తల్లి వేడుకున్నా కనికరించలేదు. వెంటాడి వేటాడి వేట కొడవళ్లతో దాడి చేశారు. ప్రత్యర్థులను సైతం మట్టుబెట్టని విధంగా ఏకంగా తలా మొండం వేరు చేశారంటే సొంత పినతల్లి తమ్ముడిపై వారు ఎంత కక్ష పెంచుకున్నారో అర్థమవుతుంది. అనంతపురం జిల్లా సింగనమల మండలం తరిమెలకు చెందిన నల్లప్పకు 2 భార్యలు. లక్ష్మీదేవి ఎల్లమ్మతో ఆయన జీవితం సాఫీగానే సాగింది. 2 భార్యలైనప్పటికీ వారెప్పుడూ తగులు పెట్టుకుని భర్తను ఇబ్బంది పెట్టలేదు. కాని వారి కడుపున పుట్టిన బిడ్డలు మాత్రం వాళ్లలా కలిసిపోలేదు. ఆస్తి కోసం అనుబంధాన్ని సైతం మర్చిపోయారు. నల్లప్ప పెద్ద భార్య లక్ష్మీదేవికి 2 కుమారులు. ఓంకార్, జగ్జీవన్ కుమార్ ఉండగా చిన్న భార్య ఎల్లమ్మకు అంబేడ్కర్ ఒక్కడే కుమారుడు. తండ్రి తనకున్న 2 ఎకరాల భూమిని 2 భార్యల కుమారులకు చెరో ఎకరం చొప్పున పంచాడు. అయితే 2వ భార్య కుమారుడికి ఆస్తిలో వాటా ఇవ్వడం ఇష్టంలేని పెద్ద భార్య కుమారులు పినతల్లి తమ్ముడిపై కక్ష పెంచుకున్నారు. అయితే కుమారుల బుద్ధి ముందే తెలుసుకున్న నల్లప్ప లక్ష్మీదేవి ఎల్లమ్మల పేరిట చెరో ఎకరం భూమి రాసిచ్చాడు. తండ్రి చనిపోయినప్పటికీ ఆ భూమి కోసం పెద్దభార్య కుమారులు గొడవపడుతూనే ఉన్నారు. భూమి తిరిగి రాసివ్వాలని లేదంటే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. వారికి ఏ అండా లేకపోవడంతో స్థానికులు గ్రామ పెద్దలై ఎప్పుడూ అండగా ఉండి ఓంకార్, జగ్జీవన్ను మందలించేవారు. పినతల్లి తమ్ముడు అంబేడ్కర్ను అంతమొందిస్తేనే భూమి దక్కుతుందని భావించిన అన్నదమ్ములిద్దరూ పగడ్బందీగా పథకం వేశారు. ఇంట్లో నిద్రిస్తున్న ఎల్లమ్మ అంబేడ్కర్పై వేట కొడవళ్లతో దాడికి దిగారు. కుమారుడిని నరకగానే భయంతో ఎల్లమ్మ బయటకు పారిపోయింది. వీధిలో అడ్డుతిరిగిన ఓంకార్, జగజ్జీవన్ను కాళ్లా వేళ్లా పడి బతిమిలాడింది. తల్లిలాంటిదాన్నని కనికరించాలని వేడుకుంది. కాని వాళ్లు కర్కశంగా ఆమె తల, మొండెం వేరు చేశారు. వేట కొడవళ్ల దాడిలో గాయపడి ఇంట్లోనుంచి బయటకు వచ్చిన అంబేడ్కర్ను బయటే ఉన్న ఓంకార్, జగ్జీవన్ స్నేహితుడు రాయితో తలపై మోది ఊపిరి ఆగిపోయే వరకు కొట్టి చంపేశాడు. అనంతరం 3 నిందితులు అక్కడ్నుంచి పరారయ్యారు. తరిమెల గ్రామం నందు అంగన్వాడీ టీచర్ ఎల్లమ్మ, దండోర ఎల్లమ్మ అనే ఆమె కొడుకు అంబేద్కర్ చిన్న అనే అబ్బాయిని, ఆమె పెద్ద భార్య, ఆ కొడుకులు 2 బెంగళూరులో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి చంపినారని మాకు సమాచారం అందింది. నైబరింగ్ కొంతమంది చూసిన వ్యక్తులను మాట్లాడితే రాత్రి ఇట్లా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారని చెప్పడం జరిగింది. అది ఆస్తి వివాదమే కారణం అన్నట్లు మాకు ప్రాథమిక విచారణలో తేలింది. ఫర్దర్ విచారణలో మిగతా విషయాలు వెల్లడిస్తాం. అంగన్వాడీ టీచర్ ఎల్లమ్మ వాళ్ళ కొడుకు అంబేద్కర్ 2 చనిపోవడం జరిగింది. అక్కడికి పాల్గొనింది కూడా వాళ్ళకు సొంతం ఆమెకు అక్క వర్ష అయినటువంటి ఆమె కొడుకులే చంపినారని. ఆమె భర్తకు నల్లప్ప అనే అతను ఉన్నాడు, దండోర నల్లప్ప.
ఆయనకు 2 భార్యలు, పెద్ద భార్య కొడుకులే చంపినట్లు సమాచారం ఉంది. ఎల్లమ్మ, అంబేడ్కర్కు బంధువులెవరూ లేకపోవడంతో వారి అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పోలీసులే వారి దహన సంస్కారాలు చేయడం అందరినీ కంటతడి పెట్టించింది. కేవలం ఎకరా భూమి కోసం 2 నిండు ప్రాణాలను బలి తీసుకున్నారు.